జపము ఎలా చేస్తే ఎంత ఫలితం వస్తుంది? జపము ఎక్కడ చేస్తే ఎంత ఫలితం? జకారో జన్మ విచ్ఛేద పకారః పాపనాశ జన్మ పాప వినాశత్వాత్ జప ఇత్యభిధీయతే. జకారం జన్మ లేకుండా చేస్తుంది, పకారం పాపాలను నశింపజేస్తుంది. జన్మరాహిత్యాన్ని పాప పరిహారాన్ని చేయడం వల్ల జపము అనబడుతుంది. జపం 3 విధాలు: వాచికం, ఉపాంశువు, మానసికం. మంత్రం సమీపంలోని వారికి వినబడునట్లు ఉచ్చరిస్తే వాచిక జపం. పెదవుల కదల్క ద్వారా దగ్గరుండే వారికి మాత్రమే వినబడేట్టుగా జపిస్తే ఉపాంశు జపం. ధ్యానంలో పరవశిస్తూ జపించడం మానసిక జపం. వాచిక జపం కంటే ఉపాంశు 1000 రెట్లు అధికం. దీనికి 1000 రెట్లు అధిక ఫలం మానసిక జపం వలన కలుగుతుంది. కాబట్టి మానసిక జపమే శ్రేష్టం. న దోషో మనసే జాపే సర్వదేశేఫై సర్వదా అంటే మానసిక జపానికి ఏ దోషమూ అంటదు, అటువంటి వ్యక్తికి ఎటువంటి హాని కలుగదు అంటోంది తత్వశాస్త్రం. యక్షో రక్ష పిశాసాచ్చ గ్రహం సర్వే చ భీషణాః జాపినం నోపసర్వంతి భయభీతాచ్చ మంతతః. జపేన పాపం శమయే దశేం యత్యత్కృతం జన్మపరం పరాసు జపేన భోగానే జయతే చ మృత్యుం జపేన సిద్ధి లభతే చ ముక్తిం. యక్ష రాక్షస పిశాచాది భయంకర గ్రహాలు జపం చేసేవారిని చూసినంత మాత్రానే భయపడి దూరంగా పరిగెత్తుతాయని, జన్మాంతర సంచిత పాపం నశిస్తుందని, సుఖశాంతులు మరియు ముక్తి లభిస్తాయని లింగపురాణము అంటోంది. అంతటి మహత్యం కలది కాబట్టే శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞానం జప యజ్ఞోస్మి అంటూ గీతలో జపాన్ని యజ్ఞంతో పోల్చి చెప్పాడు. వివిధ స్థానాల్లో మంత్ర జప ఫలం ఇంట్లో చేసే జపం జప సంఖ్యతో సమాన ఫలితాన్ని ఇస్తుంది. గోశాలలో అయితే జప సంఖ్య కన్నా 100 రెట్లు ఎక్కువ, నదీ తీరంలో అయితే జప సంఖ్య కన్నా 1,00,000 రెట్లు ఎక్కువ. సాగర తీరాలు, దేవ జలాశయాలు, పర్వత శిఖరాలు, పవిత్ర ఆశ్రమాలు, శివ సాన్నిధ్యం, సూర్యబింబంలో నారాయణుని దర్శిస్తూ అగ్ని సన్నిధిలో, దీపం వద్ద గురు సన్నిధిలో జపం చేయడం విశేష ఫలప్రదమని లింగపురాణము చెబుతోంది. అలాగే తులసీవనం, అశ్వత్థ వృక్షము, ఉసిరి, మారేడు వృక్షములలో చేసే జపం విశేష సిద్ధి ప్రధానమని పురాణాలు చెబుతున్నాయి. జప పూసలు మరియు సంఖ్య. జప సాధనకు జపమాల, దానిలో 108 పూసలు ఉంటాయి. సూర్యులు ద్వాదశాదిత్యులని 12 విష్ణు స్వరూపులు. సూర్యునికి 12 రాశులు ఉంటాయి. ఆ సూర్యుడే బ్రహ్మస్వరూపము. బ్రహ్మ సంఖ్య 9. 12 సంఖ్యలు గల సూర్యునితో బ్రహ్మను గుణిస్తే 108 సంఖ్య అవుతుంది. 108 యోగము. 1+8 9 అవుతుంది. నవసంఖ్య బ్రహ్మకు ప్రతీకము. అందువలననే బ్రహ్మవేత్తలైన సన్యాసులు నామములకు మునుపు బ్రహ్మకు ప్రతినిధిగా 108 అని వ్రాస్తున్నారు. జపమాలను బొటన వేలుతో కలిపి ఎట్టి పరిస్థితుల్లోనూ చిటికెన వేలుతో తిప్పరాదు, అది పూర్తిగా నిషిద్ధము. తర్జని వ్రేలు శత్రు వినాశకరమని, అంగుష్టము మోక్షదాయకమని, మదమాంగు ధనదాయకమని, అనామిక శాంతిప్రదమని శాస్త్రాలు చెబుతున్నాయి. అతి తప్పనిసరిగా బొటనవేలును ఉపయోగించాలి. జపమాల జరడం, తెగటమనేవి జరగకుండా తగు జాగ్రత్త వహించాలి. తూర్పు ముఖ జపం వశీకరణ కారకం, దక్షిణ ముఖ జపం ఆభిచారిక గారడీ కారకం, పడమర ముఖ జపం సంపద కారకం, ఉత్తరముఖ జపం పౌష్టిక కార్యాలు, శాంతి, మోక్షకారకం. మానసిక జపానికి ఎక్కువ నియమాలు లేవు. మానసిక జపో నియమో నాస్తి అని శాస్త్రము చెబుతోంది. అసుచిర్యా శుచిర్వాహ్ గచ్చస్తిన్ స్వజన్నపి మంత్రైక శరణో విద్వాన్ మనశైవం సదాభ్యసేత్. నదోషో మనసే జాపే సర్వదేశేపి సర్వదా జపనిష్టో ద్విజశ్రేష్టో జప యజ్ఞఫలం లభ్యత్. పవిత్రునిపై కానీ అపవిత్రునిపై కానీ నడచుచూ కానీ నిలబడి కానీ పరుండి కానీ మనసులో మంత్రాన్ని జపించవచ్చును. మానవ జపము సర్వకాల సర్వదేశ సర్వావ్యస్థల్లో చేయవచ్చు. అట్టివారు సర్వయజ్ఞ ఫలితాన్ని పొందుతారు. కృష్ణాజిన ఆసనం జ్ఞాన సాధకం, చిత్రాసనం సర్వార్థ సాధకం, కుశాచనం మంత్రసిద్ధి, వ్యాఘ్రాసనం పురుషార్థ సాధకం. జింక చర్మంపై జపం భగంధర రోగం నయం. ఒకరు ఉపయోగించిన ఆసనం వేరొకరు ఉపయోగించరాదు. నేలపై కూర్చొని చేసే జపం దుఃఖకారకం. పీటపై దౌర్భాగ్యం, వెదురు చాప దరిద్రం, గడ్డిపై ధన
కీర్తి హాని. చిగురుటాకులు లేక పెద్ద ఆకులు చిత్తాన్ని చిలింపజేస్తాయి. ఆసనం అంటే ఆ సనం అంతే ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించేది. ఆ స నం సర్వరోగాలను బాగుపరిచేది. ఆస న నవ నిధులను ప్రసాదించేది అనే అర్థం. జప, తపస్సు, దేవతారాధన మరియు సంధ్యా వందనమునకు ఆసనము ప్రధానము. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. శతం జీవ శరదో వర్ధమాన శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. మీ BVS.